పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే రక్తం మరుగుతుంది. ఈ మాట ఎవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పడం జరిగింది. అయితే ఓజీ సినిమాకి ఆయన మ్యూజిక్ అందిస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏ సినిమా వచ్చినా, ఏ కొత్త సినిమా వచ్చినా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా ఖచ్చితంగా తమన్ నుంచి మ్యూజిక్ తీసుకోవడానికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. అయితే ఈ 3 సినిమాలకు సంబంధించి ఏ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో సపరేట్ గా పక్కన పెడితే, ఓజీ సినిమా కోసం మాత్రం చాలా మంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, రాజకీయాల పరంగా ఏదైనా మీటింగ్ కి వెళ్ళినా, ఏదైనా సభకు వెళ్ళినా, నార్మల్ గా ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఒకటే మాట, ఓజీ ఓజీ ఓజీ. ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు ఓజీ ఓజీ అరుస్తున్నారు, అసలు నేను సినిమాలే చేయననే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు నేను ఏ పని మీద వచ్చాను, మీరేం అరుస్తున్నారు అనే విధంగా కూడా జనాల మీద కోపైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, అరే అసలు ఈయన సినిమాలు చేస్తాడా చేయడా. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, అరే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట సినిమాలు చేస్తారా చేయరా, చేస్తున్న సినిమాల గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు, కంప్లీట్ గా రాజకీయాల పరంగానే దృష్టి సారిస్తున్నాడే తప్ప సినిమాల మీద ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ పెట్టట్లేదని చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా ఏదేమైనప్పటికీ రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ పక్కా. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఓజీ సినిమాకు సంబంధించి మ్యూజిక్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. సో ఆ ప్రశ్న అడిగినప్పుడు అక్కడ తమన్ చెప్పిన ఎలివేషన్ వింటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కూడా రక్తం మరిగే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓజీ సినిమాలో నిజంగా ఆ గన్ను పట్టుకొని వస్తా ఉంటే ఆ కటౌట్ ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ పక్కా వస్తాయి. అండ్ ఆ కటౌట్స్ కి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటే నాకే రక్తం మరిగిపోతుంది. ఇంకా మీకు చూసే వాళ్ళకు ఖచ్చితంగా రక్తం మరిగిపోతుంది. థియేటర్ లో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా సీట్ల మీద కూర్చోరు అనే విధంగా ఆయన మాత్రం చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓజీ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఆయన లుక్స్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆ యాక్టింగ్ లెవెల్ కి ప్రతి ఒక్కరు కూడా దాసోహం కావాల్సిందే. అండ్ ఈ మ్యూజిక్ వింటూ ఉంటే నేను ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతానో, ఎక్కడ ఎనర్జీని కోల్పోతానని చెప్పేసి రూమ్ నిండా మొత్తం కూడా ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోస్టర్లే అంటించుకున్నాను. ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా నాకు ఇంకా ఎనర్జీ బూస్ట్ అవ్వాలి, అదే ఎనర్జీతోనే నేను మ్యూజిక్ కొట్టాలి అనే విధంగా ఆయన మాత్రం ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు చాలా మంది కూడా ఓజీ సినిమా గురించి నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అరుస్తున్నారు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, దీనికి తోడు అంటే ఇక్కడ తమన్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంకా ఎక్కువగా రక్తం మరిగిపోతుంది. అంటే అందరూ కూడా అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు, అరే ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారు, ఏంటి ఏంటి అని. అంటే పవన్ కళ్యాణ్ ని ఒక సినిమాలో చూసి కొన్ని సంవత్సరాలు దాటిపోయింది, తెర మీద చూసి కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. ముందుగా హరిహర వీరమల్లు సినిమా వస్తుంది అంటున్నారు తప్ప మరి రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కూడా మంచిగానే హిట్ అయ్యాయి. కాకపోతే ఓజీ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ తమన్ చెప్పిన ఈ ఎలివేషన్ విన్న తర్వాత ఓన్లీ మ్యూజిక్ ఇస్తున్న తమన్కే కాకుండా చూసే వాళ్లకు, వినే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రక్తం మరిగిపోవడం ఖాయం అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. మరి ఆయన మ్యూజిక్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన ద్వారా ఆయనే మ్యూజిక్ కొట్టినప్పటికీ అది ఓకే, కానీ థియేటర్లో కానీ లేకపోతే ఏదైనా ఒకటి రిలీజ్ చేసినప్పుడు నేను కొట్టిన మ్యూజిక్కేనా ఇదే, అంటే నేను కొట్టిన మ్యూజిక్ నేనే వినాలని అనుకుంటున్నాను, ఎప్పుడెప్పుడు నా మ్యూజిక్ కి ఆయన ఎలివేషన్ ని యాడ్ చేస్తారని ఎదురు చూస్తున్నానని ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి తమన్ చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా, అంటే వాళ్ళు కూడా ఎంతో ఆసక్తికరంగా అరే పవన్ కళ్యాణ్ కోసం అంటే ఈ ఓజీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఓజీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.